వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ నుంచి నా వ్యూ అనేది పైకి ఉన్నది, అంటే అప్ సైడ్ ఉన్నది. సో ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేసినట్టయితే మార్కెట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నది. సో లెట్స్ సీ. ఇక్కడ ప్రీమియం కూడా ఒకటి ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనము అనుకున్న విధంగా మన మార్కెట్ డైరెక్షన్లో వెళ్తుందా లేదా. సో 5 మినిట్ చార్ట్స్లో చూసినట్టయితే ఈ లెవెల్ అయితే క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ని మనకు బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ మూవ్ వచ్చే అవకాశం ఉన్నది. సో ప్రజెంట్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్నది, బ్రేక్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడ స్ట్రగుల్ అనేది ఉన్నదన్నమాట. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం అప్ సైడ్ మనం మూవ్ అనేది వెళ్తుంది. సో ప్రీమియంలో మాత్రం ఇంకా ఎంట్రీ అనేది మనకు దొరకలేదు. సో వెయిట్ చేద్దాం. మనకు మెయిన్ ఆప్షన్ బయింగ్ కాబట్టి ఇందులో చూస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకు ఎంట్రీ అనేది జస్ట్ మిస్ అయింది. ఎంట్రీ అనేది ఇంకా ట్రిగర్ అవ్వలేదు. సో వెయిట్ చేస్తాం. ఇండెక్స్లో మాత్రం అప్ సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్. బట్ ఇక్కడ ప్రీమియం అనేది చాలా స్లోగా ఉన్నది. సో ఎంట్రీ కూడా ట్రిగర్ అయింది. ఎస్ నెక్స్ట్ మూవ్ అనేది చాలా స్పీడ్గా వస్తున్నది. చూద్దాం ఇప్పుడు మనం అనుకున్న లెవెల్ వరకు మనకి ఇక్కడ వరకు టార్గెట్ అనేది రీచ్ అవుతుందా అవ్వదా చూద్దాం. ఎంట్రీ అనేది ట్రిగర్ అయిపోయింది మనకు ఆప్షన్ ప్రీమియంలో కూడా. ఓకే, ఎంట్రీ ట్రిగర్డ్. నెక్స్ట్ వెంటనే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కంపల్సరీ పైకి వెళ్తుందనే ఆలోచన ఉండేది. మన అనాలిసిస్ ప్రకారం మనకి ఇక్కడ ఏమంటే బాటంలో సేమ్ 2 లెవెల్స్ అనేది ఉంది, అంటే ఈక్వల్లో ఉంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఒక హైని దాటిన తర్వాత మనకు మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసినాం. సో ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ ప్రీమియంలో కూడా చాలా వరకు మూమెంటం అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వరకు కంటిన్యూ వెళ్తుందా లేదంటే ఇంకా మధ్యలోనే రిటర్న్ అవుతుందా అని మనం ఇప్పుడు వెయిట్ చూడాల్సిందే. ఇది ప్రీమియంలో 1:1 రాగానే మనకు ఇక్కడ మనం బుకింగ్ అనేది చేస్తాం. ప్రాఫిట్ హాఫ్ క్వాంటిటీ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం. నెక్స్ట్ మిగతాది అనేది కంటిన్యూగా వదిలేస్తాం. ఓకేనా. సో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మన టార్గెట్ అయితే కంపల్సరీ హిట్ అయ్యే విధంగానే ఉన్నది. ఇక్కడ కూడా ఒకే దగ్గర రెడ్ క్యాండిల్ ఇచ్చింది, బట్ మళ్ళీ అనేది రిటర్న్ తిరిగి చూడకుండా వెళ్తుంది. సో ఈ హై దగ్గర మనకు ఫస్ట్ టార్గెట్ అనేది చూసిన అయితే 1:1లో మాత్రమే నేను ఇక్కడ ట్రేడ్ అనేది బుక్ చేస్తున్నా. 1:1 టూల్ తీసుకున్నా. సో ఎగ్జాక్ట్లీ స్టాప్ లాస్ లెవెల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ 1:1 ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని సేమ్ టు సేమ్ అదే ప్రైస్ దగ్గర మనకి ఇక్కడ వరకు 1:1 వచ్చేసింది.
సో ఇక్కడ నేను ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ అనేది బుక్ చేసేస్తున్నా. సో మనం కొంచెం ప్రాఫిట్లో ఉందాం. నెక్స్ట్ మిగతా ట్రైలింగ్ స్టాప్ లాస్ను ట్రై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ పడింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చేసింది. సో ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ ఇట్లా కొంచెం డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందనే ఆలోచనతో ఉన్నా నేను. ఇందులో ఇది సెకండ్ టార్గెట్, ఇక్కడ కిందనేమో ఫస్ట్ టార్గెట్. సో ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ కోసం రాసుకుంటున్నాం. ఇది నా సెకండ్ టార్గెట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1:1 ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది మళ్ళీ టూల్ మెజర్మెంట్ చేసుకుంటున్నాం, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గర పెట్టేసిన. సో ఇక్కడ నుంచి ఇండెక్స్లో మాత్రం రిజెక్షన్ కనిపిస్తుంది కొంచెం. బహుశా ఈ గ్రీన్ కలర్ ఎంఏను ఒకవేళ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుండొచ్చు, రివర్స్ అయ్యే అవకాశం ఉన్నది. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఇది పుట్ సైడ్ ప్రీమియం చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే మనకు ఇక్కడ హాఫ్ మనం అనుకున్న ప్రైస్ నుంచి సగం కన్నా ఎక్కువ కింద పడిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అనేది అయింది మార్కెట్. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి ఒకసారి. ఇక్కడ ఎఫ్ఈజీ అనేది ఉన్నది, ఇక్కడ ఎఫ్ఈజీ మిడిల్ నుంచి మనకు మార్కెట్ కొంచెం రివర్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మూవ్ అనేది కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది. ప్రీవియస్ క్యాండిల్ యొక్క మిడిల్ నుంచి మనకు ఎఫ్ఈజీ మిడిల్ నుంచి మనకు ప్రైస్ అనేది రిజెక్షన్ కనిపిస్తుంది. సో అక్కడ మిడిల్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా టచ్ కూడా చేయలేదు, బట్ నియర్ నుంచే మనకు రిటర్న్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇట్లా జస్ట్ డౌన్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ప్రీవియస్ హై అనేది బ్రేక్ చేసినప్పటికీ ఇంకా మనకు దానిపైన అనేది క్లోజ్ అవ్వలేదు. దీని మీద ఒకవేళ క్లోజ్ అయితే మన టార్గెట్ అనేది చాలా ఈజీగా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. వెళ్ళు పైకి వెళ్ళు. వెళ్తుంది. సో మన వ్యూ అనేది కరెక్టే ఉన్నది, ఓకేనా. బట్ మార్కెట్లో మనం ఎగ్జాక్ట్లీ ఎస్ఎల్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా అనేది మనకు ఎగ్జాక్ట్లీ ఏం తెలియదు కాబట్టి. సో నేను కూడా మార్కెట్ ఇప్పుడు చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి పైకి వెళ్తుందని అనుకుంటున్నా. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఈ హై పైన క్లోజ్ అవుతే, ఈ రెడ్ క్యాండిల్ యొక్క హై పైన క్లోజ్ అవుతే కంపల్సరీ ఇది ఇక్కడ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది, అదర్వైజ్ చెక్ చేయాలి. ఇక్కడ ప్రీమియంలో మాత్రం రిజెక్షన్ కనిపిస్తుంది, హాఫ్ క్వాంటిటీ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ మిగతానే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఈ హై పైన క్లోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్కి ఈక్వల్గా మనకు వచ్చింది.
దీనిపైన మాత్రం క్లోజ్ అవ్వలేదు. సేమ్ ఈక్వల్లోనే మనకు ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఇంకా చెప్పాలంటే కొంచెం కింది సైడే ఉంది. సో మార్కెట్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ పుట్ సైడ్ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాల్ సైడ్ ప్రీమియం డిక్రీజ్ అవుతుంది. 15 minutes టైం ఫ్రేమ్లో మాత్రం మంచి గ్రీన్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుంది. మూమెంట్ ఒకవేళ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది. మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతుంది. మూమెంట్ మాత్రం ఇవ్వట్లేదు. అప్ సైడ్ లేదు, డౌన్ సైడ్ లేదు, సైడ్ వేస్లో ఉన్నది. మనకు 15 minutes క్యాండిల్లో క్లియర్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇది 1 minute చార్ట్లో చాలా జిగ్జాగ్ సైడ్ వేస్లోనే కనిపిస్తుంది. ప్రీమియంలో మాత్రం మొత్తం 100% రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. మొత్తం పైన సైడ్ విక్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఒకవేళ ఈ 1 minute చార్ట్లో ఈ లాస్ట్ ఫుల్ బ్యాక్ యొక్క లో ఒకవేళ క్రాస్ చేసినట్టయితే డౌన్ సైడ్ పోయే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు ఈ 50% లెవెల్ని మనం క్రాస్ చేసినట్టయితే మన లెవెల్ అనేది చాలా ఈజీగా అచీవ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. వన్ మినిట్ చార్ట్లో ఆల్రెడీ ఒక మన లాస్ట్ లెవెల్ అనేది లాస్ట్లో అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ప్రీమియం చార్ట్లు కాల్ సైడ్ ప్రీమియం కూడా డౌన్ సైడ్ వచ్చేసింది. 15 minutesలో క్లియర్ రెడ్ క్యాండిల్ వచ్చేసింది. పుట్ సైడ్ ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మరి బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఈ సపోర్ట్ లైన్ని మనకు బౌన్స్ బ్యాక్ అవుతుందా, సపోర్ట్ లైన్ నుండి ఇంకా బ్రేక్ అవుతుందో తెలియదు. ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉన్నట్టుంది. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. మరేం జరుగుతుంది అనేది చూడాలి. ఇక్కడ నుంచి చిన్న పుల్ బ్యాక్ అనేది వచ్చింది. గ్రీన్ క్యాండిల్ అయితే ఏర్పడింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ తీసుకునేటట్టే ఉన్నట్టుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ డైరెక్ట్ ఈ టార్గెట్ లెవెల్ని మాత్రం ఫిక్స్ చేస్తుంది. టార్గెట్ లెవెల్ని అచీవ్ చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అయిపోయిందంటే మళ్ళీ కింది వైపే వచ్చే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ చార్ట్లో చూడండి. ప్రీమియం చార్ట్లో ఆల్మోస్ట్ ఇది మళ్ళీ సగం ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. ఇండెక్స్ 1 minute చార్ట్లో చూడండి. మనకి ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకున్నది. సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. చిన్న లాస్ట్ ఫుల్ బ్యాక్ యొక్క హై
హైని ఒకవేళ బ్రేక్ చేస్తే ఇది మళ్ళీ కంటిన్యూగా టార్గెట్ నెట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఓ దేవుడా, రెడ్ క్యాండిల్ పడ్డది. పుట్ సైడ్ ప్రీమియం కూడా చాలా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. ఇమీడియట్గా మనకు రివర్స్ అవుతుంది. బై మిస్టేక్ సెల్లర్ని ఇక్కడ ట్రాప్ చేస్తే పైకి వెళ్ళి ఉంటుంది. మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది. మరి అది ఆ టైంలో ఫినిష్ అవుతుందా లేదా చూడాలి. కాల్ సెట్ ప్రీమియం మనం ఆల్రెడీ కాస్ట్ వచ్చేసినాము ఇంచుమించు. ఇక్కడ చిన్న ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది ప్రైస్ అనేది. 1 మినిట్ చార్ట్లో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. గ్రీన్ క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ లాస్ట్ హై వరకు మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. లాస్ట్ హైని ఒకవేళ బ్రేక్అవుట్ చేస్తే మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. అదర్వైజ్ మనకు టార్గెట్ అనేది హిట్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే చాలా వరకు పడిపోయింది. ఫుల్ ఆల్రెడీ హిట్ అయిపోయింది. పుట్ సైడ్ కాల్ సైడ్ ఒకవేళ మనకు ఎంట్రీ తీసుకున్న ఎంట్రీని ఎగ్జిట్ కాకపోతే మళ్ళీ లాస్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో హాఫ్ క్వాంటిటీ బుక్ చేసిన కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఫుల్ క్లోజ్ చేస్తాం. ఓ దేవుడా, ఇంత పెద్ద క్యాండిల్ వచ్చేసింది రెడ్ క్యాండిల్. 1 మినిట్ చార్ట్లో చూడండి, 15 మినిట్ చార్ట్లో కూడా ఇంతే. ఓకే అమ్మా, ఓహో, ఏదైనా న్యూస్ ఉందా ఏంటి? ఎంతకింత స్పీడ్గా పడిపోతుంది? ఆగట్లేదు. పుట్ సైడ్ ప్రీమియం చూడు ఎలా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది 1 మినిట్ లోపలనే. పుట్ సైడ్ ప్రీమియం ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇదేం ఫాలింగ్ అన్నా. వా, మంచి పైన హాఫ్ క్వాంటిటీ ఇక్కడ మనం బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మిగిలింది. ఇది ఇంకా ఆగట్లేదు, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది కింది వైపు. చాలా స్పీడ్గా ఏదో పెద్ద ప్రాబ్లమే జరిగినట్టుంది. చాలా స్పీడ్గా మనకు ఇందాక వచ్చిన ప్రాఫిట్ మొత్తం 1 మినిట్ లోపలనే మనకు ఆవిరైపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న లెవెల్స్ మనకు ఇంపార్టెంట్. మరి లెవెల్స్ బ్రేక్ చేసినట్టయితే కింది లెవెల్ వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏం జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్లీ తెలియని విషయమే. రెండు సపోర్ట్లు కూడా బ్రేక్ అయిపోయింది. ఓకే, ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నది.
ఇంత స్ట్రాంగ్ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది వచ్చేసింది. ఇది సెకండ్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. వీటిని అంతా రిమూవ్ చేసుకుందాం. మనకంతా చాట్ అంతా గందరగోళంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ కింద వైపు ఉన్నది కాబట్టి 3 లెవెల్స్ మాత్రం ఉంచుకుందాం. మిగతా అన్ని తీసేసిన. అమ్మో, చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది జరిగింది, మ్యానిపులేషన్ జరిగినట్టుంది. ఓకే, చూడండి ఇప్పుడు కాల్ ప్రీమియం ఎంత పడిందో ఒక్క క్యాండిల్లోనే. ఒక్క క్యాండిల్లోనే ఎంత ఫాల్ జరిగింది. జస్ట్ 5 మినిట్స్లోనే. ఇండెక్స్లోకి వచ్చినట్టయితే ఇండెక్స్లో కూడా చూడండి చేంజెస్ ఎంత. 15 మినిట్స్లో ఒక్క క్యాండిల్ ఎంత దూరం వచ్చేసి ఎన్ని పాయింట్స్ పడింది. అప్ సైడ్ ఉన్న వాళ్ళ ట్రేడింగ్లో ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉంటే వాళ్ళ స్టాప్ లాసెస్ సెట్ అయి ఉంటుంది. మార్నింగ్ నుండి సంపాదించిన సంపాదన మొత్తం ఆవర్ అయి ఉంటుంది. ఒకవేళ స్టాప్ లాస్ అనేది పెట్టకపోయి ఉంటే. ఓవర్ లాస్లోకి వెళ్ళిపోయి ఉంటాం. అందరు కంపల్సరీ అప్ సైడ్ మూవ్ అనేది ఉందని అనుకున్నారు చాలామంది కూడా. ఇక్కడ కింది లెవెల్ వరకు కూడా వెళ్తుందా. మార్కెట్ ఇప్పుడు కొంచెం స్లో అయిపోయింది. బహుశా ఇక్కడ నుంచి బై సైడ్ రావాలా. బై సైడ్ మార్కెట్ అనేది రివర్స్ అవుతుందా, అవ్వాలి. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో 1 మినిట్ చార్ట్లో చాలా మొత్తం మీద స్లో అయిపోయింది. ఇంకా బిగ్ క్యాండిల్స్ అనేది రావట్లేదు. రెడ్ క్యాండిల్, కొంచెం గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చేసింది. గ్రీన్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ అయింది. 15 మినిట్స్లో కూడా ఫార్మేషన్ జరిగింది. సో పుట్ సైడ్ కాల్ సైడ్ కూడా ప్రీమియంలో చేంజెస్ అనేది జరిగినాయి.